రైట్. ఈ భేటీకి సంబంధించి మనతో పాటు ఫిల్మ్ ప్రొడ్యూసర్ జగదీష్ గారు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. జగదీష్ గారు నమస్తే అండి. ఈ భేటీ కొనసాగుతోంది. సో ఈ భేటీ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? నేను మార్నింగ్ మాట్లాడాను హెచ్ఎం టీవీలో, రాత్రి కూడా మాట్లాడాను. నేను చెప్పేది ఏంటంటే ఈ భేటీ కేవలం అల్లు అర్జున్ కి సంబంధించి ఆ సినీ పరిశ్రమ అంతా అతని వెనక ఉంది అనే ఒక ఫీలింగ్ ఆ రోజు కల్పించారు. కాబట్టి ఆ యొక్క దూరాన్ని ఏదంటే సినిమా ఇండస్ట్రీ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది అనే ఒక దూరాన్ని దగ్గరికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఈ భేటీ అనేది అర్జెంట్ గా జరిగింది. దీంట్లో ఏమి నిర్ణయాలనే ఏవి తీసుకోబడవు. ఎందుకు తీసుకోబడవు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా అసెంబ్లీ సాక్షిగా రేట్లు పెంచేది లేదు అని మాట్లాడుతున్నారు. అలాగా వెంటనే వీళ్ళు రాగానే ఆయన రేట్లు కానీ పెంచడం జరిగితే మాత్రం ఇది ప్రజల్లోకి వెళ్తుంది, అది కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా మాత్రం ఈ అడుగులు అనేవి ఉండవు. ఈ అడుగులు ఉండవు. వాళ్ళు ఊరికే పోయారు. వాళ్ళంతా ఏంటంటే అక్కడ పోయిన వాళ్ళంతా ఒక చైన్ ఆఫ్ పర్సన్స్ అనమాట. అందరూ వచ్చి వాళ్ళకు అనుసంధానమైన వాళ్ళే పోయారు. ఇప్పుడు చిన్న నిర్మాతల్ని ఏమన్నా తీసుకోపోతే చిన్న నిర్మాతలు 5వ షో కావాలా ఇట్లాంటి సమస్యలు అని చెప్తారు. అదేవిధంగా పాప్కార్న్లు 1000 రూపాయలకు అమ్ముకునే వాళ్ళు, అక్కడ పోయిన వాళ్ళందరూ ఆ సంఖ్యలో ఉన్నోళ్ళు వాళ్ళు పర్సనల్ బెనిఫిట్ కోసం ముఖ్యమంత్రి దగ్గరికి పోయారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ విషయాన్ని రేట్లు పెంచే విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిగణలోకి తీసుకోవడం అని చెప్పవచ్చు. అదర్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా? సింగిల్ విండో షూటింగ్లు ఎక్కడ చేసినా ఒకే పర్మిషన్ తో చేసుకునే విధానం అయితేమి, అదే విధంగా ఈ సబ్సిడీలు అయితేమి, ఈ అవార్డులు అయితేమి, అవి అయితే ఇవి అయితేమి ఆ డిస్కషన్ అనేది జరుగుతుందే కానీ రేట్లు ఎక్స్ట్రా అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అదే విధంగా టికెట్ రేట్ల మీద సెస్ అనేది తీసి చిల్డ్రన్ కి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీస్తుంది కదా, అదే విధంగా ఏదైనా సెస్ రూపంలో ఏదైనా తీసి దాని నుంచి ఏదైనా లబ్ధి పొందాలని చెప్పి లబ్ధి అంటే అదే రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా చూసే వాళ్ళ దగ్గర నుంచి సెస్ రూపంలో తీసుకొని అది మన అది 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 వచ్చి పిల్లల బాగు కోసం ఉపయోగించే దానికోసం ఉపయోగిస్తారని చెప్పవచ్చు. కాబట్టి నేనేం చెప్తానంటే ఇది ఇది ఈ భేటీ అంటే ఏంటంటే ఇది ఒక 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 సంఘటన జరిగింది, ఒక దుస్సంఘటన జరిగింది. ఆ దుస్సంఘటన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ టికెట్ రేట్ ఎక్స్ట్రా ఇవ్వడము, రాత్రి పూట షోలు వేయడము, ఇది శాంతి భద్రతలకు మొన్న చనిపోయింది. రేపొద్దున కానీ డే అండ్ నైట్ షోలకు ఇచ్చారు అనుకో, రాత్రిపూట ఏదైనా జరగచ్చు కదా, శాంతి భద్రతలకు విఘాతం కూడా కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా అయితే ఇంకా చలనచిత్ర పరిశ్రమకు అటువంటి అవకాశాలు ఏముండవు. కానీ అదర్ బెనిఫిట్స్ ఏం కావాలన్నా వాళ్ళు చేసుకునే వెసులుబాటు అనేది ఇస్తారని చెప్తారు. మేము కూడా మా రిప్రజెంటేషన్ కూడా మేము కూడా పోతాము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి. మా దగ్గర చాలా సమస్యలు ఉంటాయి, మాకు 5వ షో వేయాలా, చిన్న సినిమా 5వ షో వేయాలా అని ఇతరత్ర అన్ని కూడా ఉన్నాయి. మాకు సంబంధించిన సమస్యలు అన్ని కూడా ఉన్నాయి. అక్కడ పోయి ఈ రోజు రిప్రజెంట్ చేసిన వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళందరూ ఒక ఒక పార్ట్నర్స్ అనమాట. అన్నిట్లో డిస్ట్రిబ్యూషన్స్ లో, థియేటర్ ఎగ్జిబిషన్ లో అన్నిట్లో కూడా పార్ట్నర్స్ ఉన్న వాళ్ళే అక్కడికి వెళ్ళారు. మేము వచ్చి ఒరిజినల్ గా సినిమాని ప్రేమించే వాళ్ళము. మేము డబ్బుల కోసం వాటి కోసం సినిమా తీయాల, డబ్బులు పోగొట్టుకున్నాము. మాలాంటి వాళ్ళు కూడా పోయి అక్కడ మేము పడే బాధలు వాళ్ళు చెప్తున్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఎలుగొత్తే విధంగా తీసే సినిమాలకి మేము చేయూతనిస్తామని చెప్తున్నారు. కాబట్టి అట్లాంటివన్నీ చేయాలంటే మేము చేయాల్సిందే కానీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద చేయాలంటే మేము చేయాల్సిందే కానీ వాళ్ళు కమర్షియల్ సినిమాలు తీస్తారు, ఎక్కువగా వచ్చి అన్ని హై బడ్జెట్ లో తీస్తారు. వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు, ఇక రేట్లు పెంచినంత మాత్రాన ఉండదు. ఎందుకంటే పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు సినిమాలు. వాళ్ళు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా అడిషనల్ గా ఒక 100 కోట్లు అట్లా వస్తాయి కాబట్టి రేట్లు పెంచిన దాని వల్ల ఆ బెనిఫిట్ కోసం పోయారు. అది ఏంటంటే బన్నీ వాళ్ళు చేసిన కార్యక్రమం వల్ల ఆ ప్రెస్ మీట్ పెట్టిన కారణంగా, ఆ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టిన కారణంగా రేవంత్ రెడ్డి గారిని కూల్ చేసేదానికే ఈ రోజు పోయారు. కానీ ఈ అజెండాతో పోతే మాత్రం ఆయన ఎంకరేజ్ చేయడండి, ఇది 100% నిజం. ఓకే. అలా బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వకపోవడం కానీ, టికెట్స్ రేట్లు పెంచకపోవడం కానీ, ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే అది ఇండస్ట్రీకి ఏదైనా మైనస్ అయ్యే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ మంచి మార్గంలో నడుస్తుంది కదా. హీరోలు రెమ్యునరేషన్ తగ్గిపోద్ది, టైం వేస్ట్ చేయరు, అన్ని చేయరు, నెంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతాయి, అన్ని తగ్గిపోతాయి. ప్రేక్షకులు కూడా రేట్లు తగ్గినప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు ఎక్కువగా. సినిమాలు ఎక్కువ రన్ వస్తాయి. థియేటర్ ఎగ్జిబిటర్లకు అందరికి కూడా మేలు జరిగేదానికి ఆస్కారం ఉంటుంది రేట్ తగ్గిస్తే.
ఓకే. ఈ ఈ భేటీలో చిన్న ప్రొడ్యూసర్స్ కూడా అవకాశం ఇవ్వాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిస్కస్ చేయాలి అని మీరు అంటూ ఉన్నారు కదా. సో మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అసలు? ఆ కేటగిరీ ఏంటంటే చెప్పంటారా, మేము ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళు గెలుస్తుంటారు, మేము గెలుస్తాం. మేము సపరేట్ గా గెలుస్తాం, వాళ్ళతో పోం. మేము వాళ్ళ ఎజెండాలో మా ఎజెండా ఉండదు. మా ఎజెండా సపరేట్ ఉంటుంది. మేము సపరేట్ గా కలుస్తాం, ముఖ్యమంత్రిని కలుస్తాము. ఎప్పుడు కలుస్తాం అనేది మీకు చెప్పి కలుస్తాం, తప్పకుండా కలుస్తాం. కలిసేదానికి మేము కూడా ఇప్పుడు వాళ్ళకి ఎలా అపాయింట్మెంట్ ఇచ్చాడో మాకు కూడా అలా అపాయింట్మెంట్ ఇచ్చేదానికి మేము కృషి చేస్తున్నాము. అది పని జరుగుతుంది, మేము పోతాము. మేము పోయిన రోజు మా ఎజెండా చాలా పెద్దది ఉంటుంది, మేము అంతా చెప్తాము. మేము ఇండస్ట్రీ అటు ప్రేక్షకుల్ని ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని ఉంటాయి మా సమస్యలు. మేమేమో ఎవరినన్నా దోపిడీ చేసేసి డబ్బు సంపాదించేసేయాలనే ఉద్దేశం అయితే మాకుండదు. ఖచ్చితంగా మమ్మల్ని రక్షించండి, చిన్న నిర్మాతలు రక్షించండి అనే ఒక నినాదంతో మేము వెళ్తామండి. మేము మా టీం యొక్క నిర్ణయం వేరు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్లాబ్ సిస్టమ్ కూడా తీపిచ్చింది మేమేనా ఆ రోజు. అదే విధంగా ఆ దశగా కూడా మేము ఇప్పుడు అడుగు వేస్తామని చెప్తాం. ప్రజల నుంచి కూడా చాలా మందిలో టికెట్స్ రేటు పెరిగిపోవడం వల్ల సినిమాకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది సామాన్య మధ్యతరగతి ప్రజలని అనుకుంటూ ఉన్నారు. సో ఆ దిశగా మీరు ప్రయత్నం చేసే అవకాశం ఉందా? అంటే టికెట్స్ రేట్లు ఇంకా తగ్గితే బాగుంటుందని మీరు కూడా అనుకుంటున్నారా? గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో రేట్లు ఉన్నప్పటి నుంచి కూడా గవర్నమెంట్ చేస్తున్నాము. ప్రతిసారి ప్రతి పిక్చర్ కి కూడా ఎవరికో ఈ రేట్లు విధానం మీద కేసులు కోర్టులలో మా ఫ్రెండ్సే వేస్తున్నారు. ఎవరు వేసినా మా ఫ్రెండ్సే వేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ డేస్ 14 రోజులకి ఇస్తే 10 రోజులకి కోర్టులు ఈ సమగ్ర చట్టాలు లేవు. కాబట్టి చట్టం చేయమని అడుగుతాం. ఏదైనా ఫెస్టివల్స్ కి వాటికి పెంచుకుంటే పర్వాలేదు, కానీ ఈ రకంగా ఏదో మేము 300 పెట్టేసాము, 300 కోట్లు పెట్టేసాము, మా డబ్బంతా మొత్తం ఇక్కడ రద్దు చేయాలా అని చెప్పి ప్రేక్షకుని దోపిడీ చేసే విధానానికి మేము వ్యతిరేకం అండి. ఖచ్చితంగా మేము వ్యతిరేకం. ఆ దశగానే మేము పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అండి జగదీష్ గారు. థ్యాంక్ యూ. ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ తెలంగాణ ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరగడంతో ఆ గ్యాప్ తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరి టాలీవుడ్ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఈ భేటీ కొనసాగుతోంది. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనలతో ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్య చాలా విభేదాలు వచ్చాయి. అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో ఈ విషయంపై సీఎం రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు, మంత్రులు ఇండస్ట్రీపై చేస్తున్న కామెంట్స్తో వివాదం మరింత పెద్దదైన విషయం మనందరికీ తెలిసిందే. బెనిఫిట్ షోలు ధరలు పెంచడాలు ఇకపై కుదరమంటూ ప్రభుత్వం ప్రకటించేసింది.